బోధన్లో మీడియాపై ఇసుక రాక్షసుల దౌర్జన్యాలు కథనం రాసినందుకు మీడియా ప్రతినిధి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఇసుక నిర్వాహకులు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఒక్కరై కదిలి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు మరియు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మరియు బోధన్ టౌన్ సిఐ వెంకట నారాయణకి ఫిర్యాదు చేశారు. బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో క్వారీ నిర్వాహకులు టిప్పర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఏసీపీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్న టిప్పర్ యజమానులు టీ న్యూస్ మరియు రిపోర్టర్ తారాచంద్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ నినాదాలు ఇచ్చారు. మీడియాపై దాడి చేయడాన్ని హేయమైన చర్యగా భావిస్తూ ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి దీనిపై విచారణకు అధికారులకు ఆదేశించాలని వేడుకున్నారు. లేని మార్గంలో మీడియా ప్రతినిధులు అందరూ ఏకమై మీడియా సత్తా ఏంటిదో చూపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొట్టూరు శ్రీనివాస్, విజయ్, శివకుమార్, రాము, తోకల రవి, కమలాకర్, శివ, కృష్ణ, చింటూ, వినయ్, రంజిత్ గౌడ్, శంకర్, పురాణే దిలీప్, ముక్తార్, నాగభూషణం, కలీం, సాహిద్ తదితరులు పాల్గొన్నారు. దీనిపైన ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ 24 గంటలు 48 గంటల్లో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మా టీ న్యూస్ తారాచంద్ రిపోర్టరు గత 15 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో మచ్చలేని రిపోర్టర్గా చలామణి అవుతున్నాడు. తన వృత్తిలో భాగంగా సిద్ధాపూర్ ఇసుక క్వారీ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది, స్థానిక రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన క్వారీకి వెళ్ళి న్యూస్ కవరేజ్ చేయడం జరిగింది. అది టీ న్యూస్ దాంట్లో ప్రసారం కావడం వల్ల ఉన్నత అధికారులు విచారణ జరిపి క్వారీలో మూసివేయడం జరిగింది. దీనిని కొందరు నాయకులు, క్వారీ నిర్వాహకులు, టిప్పర్ యజమానులు కుట్ర పన్ని ఉద్దేశపూర్వకంగా ఒక ఎస్సీ, ఒక గిరిజన నాయకుడు, మా గిరిజన రిపోర్టర్ అయిన తారాచంద్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఆయన బొమ్మకు నిప్పు పెట్టి కాళ్ళతో తన్నుతూ బెదిరిస్తూ నిన్న చేయడం జరిగింది. బిడ్డ, మేము మీ వెంట పడతాం, మా మీడియాకు తక్కంచనే వేస్తున్నారు. ది ప్రెస్, ది ప్రొఫెషన్ ఆఫ్ ది జర్నలిజం, ఇండియన్ కాన్స్టిట్యున్సీ మేమున్నాం. ఫోర్త్ ఎస్టేట్లో భాగంగా మీరు మీడియాకు అవమానపరిచినందుకు మేమందరము మీపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని వారిపైన చర్యలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించాలని కోరడమైనది.